మిరపకాయ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి, నిమ్మ చెక్క, కొత్తిమీర, వంట సోడా, బజ్జీ మిర్చి, వాము, సాల్ట్, శనగపిండి కలిపినటువంటి పిండి, ఉల్లిపాయ తరుగు, సాల్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని శనగపిండి తీసుకున్నాం కదా, శనగపిండి వేసుకోవాలి. అందులో తగినటువంటి సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకొని ఇలా పిండి అంతా వాటర్ పోసుకొని బజ్జీ పిండిలో లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి అంతా బాగా కలుపుకున్నాండి. ఇది ఇలా కలుపుకోవాలి బజ్జీల పిండి. ఇది పక్కన పెట్టుకోవాలి. అందుకో ప్లేట్ తీసుకొని మనం బజ్జీ మిర్చి తీసుకున్నాం కదా, ఇవి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మిర్చిలో వాము, సాల్ట్, శనగపిండి వేసాం కదా, ఇప్పుడు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మిరపకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది, కారం కూడా ఉండదు. మిరపకాయలన్నీ స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిరపకాయలు అంతా స్టఫ్ చేసుకున్నామండి. మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా శనగపిండి, ఈ శనగపిండిలో ఒక మిర్చి వేసి డీప్ ఫ్రైకి ఆయిల్ ఎంత రెడీ అయింది, ఒక మిర్చి వేసుకోవాలి. ఇలా బజ్జీలన్నీ తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. బజ్జీని బాగా డీప్ ఫ్రై అయ్యండి. వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. స్పైసీగా ఉంది ఈవినింగ్ స్నాక్ రెసిపీ పచ్చిమిర్చి బజ్జీ. ఇలా బజ్జీనంతా కట్ చేసుకున్నాం. మధ్యలో కట్ చేసుకొని ఆనియన్ తరుగు, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ పిండుకొని బజ్జీ సర్వ్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి.